హలో అండి, నమస్తే అందరికీ. చూడండి, అరటి మొక్క అండి పెరట్లో ఉంది. ఇదిగో చూడండి ఎంత ఎత్తున పెరిగిపోయిందో మీకు చూపిస్తున్నా. కరెక్ట్గా ఈ నెలకి సంవత్సరం అండి. ఈ నెలలో 10-15 తారీఖుల మధ్యలో సంవత్సరం క్రితం నాటించిన కొమ్మ చిన్న ఒక మూర పిలక తీసుకొచ్చి నాటాడండి మా వియ్యంకుడు. అయితే అప్పటి నుంచి ఇప్పటికి సంవత్సరం అయింది. మా అమ్మ కూడా అంటుంది, ఏంది ఇంకా మీ చెట్టు మొగ్గ వేయలేదు, మొగ్గ రాలేదు, తీసేసేయి, లేదంటే ఆ పిలకలన్నీ కొట్టేసేయి అని అంటూ ఉండింది మా అమ్మ ఒక తొట్టిలో పెట్టుకుంది, పెద్దది నీళ్ళ తొట్టిలో ఉంటే ఆమెకి పిలక వచ్చిందంట, నాకు రాలేదు, అంటే ఆ మొగ్గ. అయితే నిన్న తెలిసిన ఆయన వస్తే ఈయన అంటున్నాడు, అది చూడు హరి, ఏంది అసలు రావట్లేదు, కొట్టేనన్నా కొట్టేపిద్దామా అని. కానీ ఆయన వచ్చి మొత్తం తిరిగి చూశాడండి. ఇటుకొచ్చి చూస్తే ఇక్కడ అదిగండి, కనిపిస్తుందా, జూమ్ చేస్తున్నా చూడండి, అదిగండి, ఇదిగండి, ఇది వచ్చిందమ్మాయి, మోమ వచ్చింది మీకు, ఇక నా వచ్చిద్ది, గెలబడిద్ది అని అన్నాడు. ఇక నాకైతే ఎంత సంతోషం వేసిందో. రోజు అదిగండి మింది మీదకి ఎక్కి మూలకు వచ్చేదను చూసి చెప్తా ఉంటా, పైనుంచి కూడా చూస్తా కింద నాకు కనపడకపోతే, ఏంది ఇంకా రాలేదు, నిన్ను పెంచడం కూడా అనవసరం, కొట్టేస్తానని నిన్న పొద్దున కూడా అనుకున్నా, కొట్టేయాలి ఇంకెందుకు అని. పని అమ్మాయిని కూడా 4 రోజుల నుంచి అడుగుతున్నా, రామ్మాయి ఒక 20 పనులు ఉన్నాయి, మొత్తం తీసేసి ఒక పిల్లకి ఉంచుకుందాము, చిన్నది ఉంచితే అన్నీ అదే పెరుగుద్ది, ఇదేందో పెరుగుతూ ఉంది రావట్లేదంటే వస్తానంటే అంటుంది, రావట్లే. అయితే ఇప్పుడు నాకు భలే ఆనందంగా ఉందండి. వారం నాడు కిచెన్ వేస్ట్ నీళ్ళు పోసాను, అప్పుడప్పుడు కిచెన్ వేస్ట్ కింద కూడా ఇస్తానని చెప్పా కదా. అయితే ఇప్పుడు అది ఆ గెల వచ్చేదేనా, మళ్ళీ అదొక డౌట్ నాకు. నేను ఎప్పుడు చూడలేదండి అరటి చెట్టు దగ్గరగా చూడలే. ఇట్లా మనం పెంచుకున్నాక ఈ మొక్కని ఇప్పుడు చూడటమే కానీ నేను ఇప్పుడు దగ్గరగా చూడలేదండి. ఇప్పుడే నేను చూడటం మా దొడ్లో వేసుకున్నాక. అయితే దీని గురించి నాకు పెద్దగా విషయాలు తెలియదండి. ఎవరన్నా వీడియోలలో చూస్తుంటే ఒక గెల వస్తుంది, ఆ గెల వచ్చినాక తీసేయాలి మొక్కని, పక్కన వచ్చే పిలకలు కూడా నేలలో పెట్టుకుంటే పిలకలు ఎక్కువ వస్తాయి అన్నారు. అందుకని నేను ఇక్కడ ఈశాన్యం మూలలో పెట్టుకున్నానండి. ఎప్పుడు నీళ్లు ఉంటాయి కదా అని చెప్పి ఈశాన్యం మూలలో పెట్టుకున్నా. ఇక్కడంతా మేము ఇంకుడు గుంట చేయించుకున్నాను. దీని గురించి పోయినసారి ఒక వీడియోలో చెప్తే దాని గురించి ఒక వీడియో చేయండి అన్నారు. చేస్తాను, కొంచెం ఇదంతా శుభ్రం చేయించాలి, అటుపక్క చేయించాను, మళ్ళీ పెరుగుతూ ఉంది. మళ్ళీ ఇక్కడ అంతా చూడండి ఎట్లాగైందో. మట్టి నేల ఉంటే ఈ గడ్డితోటి పెద్ద సమస్య అయిపోతుందండి. ఇక్కడ గులాబీలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇదంతా శుభ్రం చేసుకున్నాక మీకు దీని గురించి ఒక వీడియో చేస్తానండి, ఇంకుడు గుంట ఎందుకు చేయించాను, ఎట్లా చేయించాను అనేది. ఓకే. అయితే ఇప్పుడు ఆ పిలకలన్నీ కూడా అన్నీ ఉంచకూడదు అని అంటే ఇంకా ఆయన అన్నాడు నిన్న, నేను వచ్చి ఒక పిలక దూకుంటానమ్మా, మిగతాయి కూడా కొట్టేస్తానులే అని అన్నాడు ఆయన. కత్తి ఉందంట వాళ్ళ దగ్గర, తీసుకొస్తానన్నాడు. ఇప్పుడు అది గెల పడిద్దా లేదా, మీరు ఎవరైనా అరటి మొక్కలు పెంచేవాళ్ళు మన వీడియోలు చూస్తే నాకు చెప్పండి, గెల పడిద్దమ్మా అని. నాకైతే అది అసలు అది పువ్వేనా గెలేనా అని కూడా డౌట్గా ఉంది, ఎందుకంటే నేను చూడలేదు కాబట్టి. ఇప్పుడు ఈ పక్కనే ఇది ఉంచుకుందాంలేమ్మా అన్నాడు, ఇది ఉంచుదాంలే, ఎందుకంటే ఇదొకటి ఉంచుదాము, పెద్దవి అయినాయి కదా. అవతల ఒకటి ఉంది, ఈ చిన్న ఈ కింద ఉన్నాయండి, ఆ కింద ఉన్న చిన్న చిన్న పిలకల్ని తీసేద్దాంలే, నేను వస్తానులే అని అన్నాడు ఆయన. ఈరోజు ఏమన్నా వస్తాడేమో. ఇదేమో మామూలు అరటి అండి, ఇదేమో రెడ్ అరటి అంట. చెన్నైలో రెడ్ కాయలు ఉంటాయి కదా, పెద్ద పెద్ద కాయలు, ఎర్రకాయలు, ఎర్ర అరటి, అదని చెప్పి తెచ్చి నాటారు వాళ్ళు. అయితే దీనికి వచ్చే సత్వం అంతా అటుకు లాక్కుంటుంది. ఎందుకంటే నీళ్ళు మాకు సింకులో నీళ్ళు అవన్నీ, ఇదేంది వాషింగ్ మిషన్లో నీళ్ళు మొత్తం అటు నుంచి అక్కడ ఒక పైపు వేయించుకున్నాను. ఒక పైపు ఇటు వచ్చినాయండి, ఇదిగండి దీంట్లోకి వస్తాయి పైపులు.
ఇదంతా శుభ్రం చేయించి దీని మీద మూత వేయించాలి. సిమెంట్ కూడా పోసి పెట్టారు అప్పుడు. అయితే ఆ నీళ్ళన్నీ అట్లా ఆక్కుంటుంది వాషింగ్ మిషన్ వేసినప్పుడు. అలా అందుకని అక్కడ ఆ మొక్క బాగా బలంగా పెరుగుతుంది. ఇది కొంచెం మెరకలో ఉంది. అది కాక మొన్నటిదాకా బేర చెట్లు ఉండి ఇక్కడంతా బేర చెట్లు అల్లుకొని పోయి అలసంద మొక్కలు మొత్తం తీసేపిచ్చా. ఈ మొక్కలకు ఉన్న వాటికి ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఇప్పుడు అరటి చెట్టుకి ఆ చిన్న చిన్న పిలకలు తీసేస్తే ఇంకా బాగా ఉంటుంది. మనం ఇచ్చే బలము ఆ గెల ఫ్రూట్స్ అంటే అది చూసి నాకు కూడా అనిపిస్తుంది మళ్ళీ వస్తే బాగా పెద్ద పువ్వు వచ్చింది. నేను కొన్ని వీడియోల్లో చూశాను నేను ఆయన చెప్పినాక. అయితే పెద్ద గెలే వచ్చేటట్టుందండి నాకైతే. చూద్దాము. ఇక్కడ పక్కనే మా ఫ్రెండ్ వాళ్ళకి కూడా ఉంది కానీ వాళ్ళ చెట్టు కూడా నేను ఎప్పుడు గమనించలే. పైకి ఎక్కినప్పుడు చెట్టు కానీ వస్తుంది కానీ గెల అనేది తెలియట్లే నాకు ఎంత వచ్చిద్ది ఏందనేది. వాళ్ళవి కూడా నేను చూడలేదు ఎప్పుడు. మాది మొక్క ఎప్పటికి వస్తుందో చూడాలి. మొన్న కూడా మా అభిప్రాయాలు వచ్చి అంటుంది, ఏంది వదినమ్మ ఇంకా రాలేదా, గెల ఇంకా వేయలేదా, ఎందుకని, చెట్టు ఏమో బాగా పెరిగిపోయింది అని అంది. ఏమోనమ్మా నాకు తెలియట్లేదు, తీసేస్తే బాగుండు అంటున్నా. కానీ ఆ మొద్దు మాత్రం పెద్దది అయిపోయిందండి. ఇట్లా పట్టుకుంటే ఇట్లా చేతిలోకి వచ్చేటట్టుగా ఉంది, అంత లావున వచ్చింది. అయితే ఇప్పుడు నేను మళ్ళీ దీనికి కిచెన్ వేస్ట్ ఇస్తానండి. కిచెన్ వేస్ట్లోనే అన్ని రకాల పోషకాలు ఉంటాయి కదా, అదే ఇస్తాను ఇప్పుడు నేను చూపిస్తాను. ఇదిగండి కిచెన్ వేస్ట్ తెప్పించాను. ఇక్కడ మొదట్లోకి పోయమ్మా, అట్లా మొదట్లో కుదుళ్ళలోకి పడేటట్టుగా పోయి. కాస్త నుంచులే. అదే కొద్దిగా ఈ చెట్టుకు పోయి ఆ బకెట్లో కొంచెమే పోయి అక్కడ జామ చెట్టుకు పోద్దాం కొంచెం. చాలు చాలు, ఆ బకెట్ ఎత్తుకోండా. ఇదిగండి ఇటు నుంచి చూస్తేనేమో నాకు అసలు ఏం కనిపించట్లా. రోజు నేను ఇక్కడి నుంచే కదా చూసేది, వాకిట్లో నుంచి. అదిగండి ఇప్పుడు ఇక్కడ రెడ్ జామ ఉంది కదా, ఈ రెడ్ జామ కూడా పిందె పడిందండి. దీనికి కూడా కొంచెం పోపిస్తాను. ఇట్రమ్మా, పూలు చూడండి, ఇంకా పూలు గొయ్యలా. అటు వెళ్తావా? కొంచెం గడ్డి పీకాను. ఇప్పుడు పని చేస్తూ ఉంటే వస్తూ ఉంటుంది. మామిడి చెట్టు వంగబడిపోతుంది. అది జామ చెట్టుకి కూడా పోపించాను. ఆ జామ చెట్టుకి కూడా పోయమ్మ కథ, దానికి కూడా పోయి కొంచెమే పోయి. అది సీతాఫలానికి కొంచెం, వెనక చెట్టుకి చాలు చాలు, కొంచెం సీతాఫలానికి, మామిడి చెట్టుకి చాలు. ఇదిగో మామిడి చెట్టుకి ఆపు ఆపు ఆపు. ఇట్లా దానిమ్మ చెట్టుకి పోయి ఒక కాయ ఉంది. ఈ చిగుర్లు మళ్ళీ కట్ చేయాలండి. ఎంత ఉందమ్మా? కొద్దిగా పోసి అల్లది అవతల చెట్టుకి కొంచెం పోయి అటు అటు. అది ఒక దానిమ్మ చెట్టు అండి. పోసి మొత్తం పోసి అయిపోయిందిగా. ఈ జామ చెట్టు కాయలు కూడా మొన్న మీకు షార్ట్లో పెట్టానండి. కాయ వస్తే ఈ ఉడతలు కట్ చేస్తున్నాయి అని చెప్పా కదా, పిందెలు ఉన్నాయండి. ఇంకా ఆ పిందెలు పెరుగుతాయి. ఇప్పుడు మనం కిచెన్ వేస్ట్ ఇచ్చాం కదా, పిందెలు చాలా ఉన్నాయి, చాలా పడ్డాయండి. ఈ వర్షానికి గడ్డి మళ్ళీ మొన్న ఈ మధ్య పీకిచ్చాను కదా అమ్మాయి చేత, మళ్ళీ గడ్డి పడింది. ఇదండి పిందెలు, ఇదండి అట్నుంచి కనిపించటం వల్ల. ఇది ఇంకా 4 రోజులకు కొయ్యొచ్చు. పిందెలు చాలా పడ్డాయి. ఇదండి ఇదిగండి అక్కడ ఒక 2 ఉన్నాయి. ఇట్లా లోపలికి ఏమున్నాయి ఇంకా. ఇదిగండి ఇక్కడ ఇవన్నీ ఇంకా పెద్దవి అవుతాయండి. ఇప్పుడు ఆ కిచెన్ వేస్ట్ ద్వారానే ఎన్ని అర బకెట్ కూడా ఇవ్వలేదు కదా నేను, పావు బకెట్ పడి ఉంటాయేమో. బాగా పెద్ద కాయలు. వీటికైనా ఇంక నా కవర్ కట్టి చూడాలి
ఇది పెరుగుతుంది, పక్వానికి వస్తుంది. ఇప్పుడు ఇది ఇంకా పెరగాలి, ఎందుకంటే బాగా పెద్ద కాయ అవుతుంది, ఇంత కాయ అవుద్ది. మళ్ళీ 4 రోజులు ఆగి మళ్ళీ ఇస్తా కిచెన్ వేస్ట్. ఇదిగండి ఇంకా కిందలు చాలా ఉన్నాయండి. ఓకే, అప్పుడప్పుడు ఇస్తానే ఉంటాను. ఇదిగండి దేవుడి కాడ పూలు అంటే టెంకాయ కొట్టినప్పుడు పీస్ తీసినవి ఇట్లా వేస్తుంటానండి మొక్క మొదట్లోకి, మందార పూలకి ఇట్లా. ఇదిగండి మొక్కలకి నిన్నైతే ఇది 10 పూలు వచ్చిందండి. ఈరోజు నిన్న వీడియో చేయలేదు షార్ట్కి. ఇదిగండి ఒకటి వచ్చింది ఈరోజు, 1 2 ఇక్కడ ఒకటి. ఈ పూలు చూడండి ఎంత బాగుందో, అసలు భలే నచ్చిద్దండి నాకైతే ఈ కలరు. స్టార్ ఫ్రూట్ కూడా కిచెన్ వేస్ట్ ఇచ్చానండి, మీకు షార్ట్లో వస్తుంది. కాయలు కోసాను, జ్యూస్ చేశాను, చూపించాను. మళ్ళీ పూతలు వచ్చినాయి, మళ్ళీ కిచెన్ వేస్ట్ ఇచ్చాను. ఓకే, ఇది టెల్లి తీయాలంటే ఎలాగా. ఇదిగండి రెడ్ జామ. నాకు ఇది కూడా మొన్న మా వేపురాలు వచ్చి చెప్పింది, పైనుంచి చూసి, వదినమ్మ ఇది కూడా పిలక పిండి పడుతుంది, పూత వచ్చింది అని. నాకు కనపడలేదు రాదా అంటే, వచ్చింది అదిగో చూడంటే పైనుంచి చూసాము. ఇది పడి మొలిసిన విత్తనం, పడి మొలిసింది మన కుండీలు పాతింటి దగ్గర. అది తీసుకొచ్చి నాటుకున్నాను. ఇక నా కాపు వచ్చిద్దండి, ఇంకెక్కడన్నా ఉన్నాయేమో నాకైతే కనపడట్లేదు, చూడాలి ఇంకా. ఇది మన పెరట్లో అరటి చెట్టు గురించి, ఈ మొక్కలకి కిచెన్ వేస్ట్ ఇచ్చాను. చూడండి ఎంత పెద్దగా పెరిగిపోయిందో. ఇంకా తీసేపిద్దామని అనుకున్నాను. ఎప్పుడైనా అంతేనంట, చెట్టు రాకపోతే, కాయలు రాకపోతే కొట్టేస్తాను అంటే అది భయం మీద వచ్చిద్దంటండి. అది నిజమవుతుంది. నేను ఒక 1 నెల రోజుల నుంచి అంటున్నా మొక్కతోటి, ఇటు వచ్చినప్పుడు, పైకి వెళ్ళినప్పుడు, పైనుంచి చూసినప్పుడు, ఇంకెందుకు నువ్వు కాయలు ఇవ్వట్లేదు, నేను ఇంత పెంచడం కూడా అనవసరము, తీసేస్తాను, కొట్టేపిస్తాను అని పనమ్మాయికి కూడా చెబుతా ఉన్నా. వచ్చిందండి, నాకైతే చాలా సంతోషంగా ఉంది. సరే, మన వీడియోలు నచ్చితే ఒక లైక్ చేయండి. లైక్ మాత్రం రావాలండి, లైక్లు వస్తేనే వీడియోలు ఎక్కువ మంది చూస్తారంట. లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా. ఎవరికన్నా ఇన్ఫర్మేషను నాలాగే తెలియని వాళ్ళు ఉంటారు కదా, నేను కొన్ని వీడియోలు చూసి నేను కొన్ని తెలుసుకొని మీకు చెప్తున్నా. మీరు తెలియని వాళ్ళు అది చూసి పాటిస్తారు అని, చేసుకుంటారు అని. అట్లానే షేర్ చేయండి అందరికీ. ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇంత మంచి వీడియోలు మీకు వస్తాయి సింపుల్గా, మనం ఏం ఖర్చు పెట్టకుండా ఇంట్లో వచ్చే కిచెన్ వేస్ట్ తోటి ఇంతంత మొక్కలు ఇట్లా పెరుగుతున్నాయి. పేడ ఎరువు కానీ అసలు ఏం లేదుగా, కింద నేను ఇచ్చేది లేదు కదా. పేడ ఏదైనా పచ్చిపేడ దొరికితే మిద్దె మీదకి వెళ్ళినప్పుడు చూపిస్తున్నాను, కానీ కింద అయితే మీకు చూపించట్లేదు. ఈ పూలు కూడా చూడండి, గులాబీలు రోజు ఒకటి కోస్తున్నాను. మొగ్గలు ఇదిగండి ఇదిగో మొగ్గ, ఇదిగో ఇంకా మొగ్గలు వస్తున్నాయి. అది అక్కడ అవి కూడా, చెట్టు కూడా వస్తున్నాయి. ఇదే నిన్న మీకు గులాబీలు ఒక పైన అదే మొక్క, ఆ మొక్కకి పూలు ఇచ్చాను కదా, దేవుడి పూలు. ఈ చెట్టుదేనండి, తెల్ల గులాబీ చూపించాం కదా, వడబడిపోలేదు అని చెప్పి. ఇదే ఈ చెట్టుదే. ఇది ఆకులన్నీ ఎండిపోయి మళ్ళీ చిగుర్లు వచ్చి వస్తుంది. ఇక్కడ వచ్చినాయి 2 పూలు వస్తే, ఇక్కడ ఒకటి వస్తే కోసాను మొన్న. ఓకే, బాయ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఓకే, బాయ్.